కంటి అద్దాల నుండి శాశ్వత విముక్తి పొందండి. లాసిక్ సర్జరీ 14,000 మాత్రమే. వివరాలకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్న సుప్రీంకోర్టు అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ గారు. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, అల్లు అర్జున్ గారు రీసెంట్గా మొన్న అరెస్ట్ అయ్యారు కదా సార్. అందులో నాన్ బెయిల్ కేసు అయింది. సో ఆయనకి 12 అవర్స్లో బెయిల్ ఎలాగ వచ్చింది? ఏ గ్రౌండ్ పాయింట్స్ మీద ఆయనకి బెయిల్ ఇచ్చారు? ఒకటండి, ఇప్పుడు చాలామందికి డౌట్ ఏంటంటే బెయిల్ పొందటం అనేది అక్యూజ్డ్ యొక్క, ఎవరైతే అక్యూజ్డ్ అంటారు ఆన్లైన్లో నిందితుడు అంటాం మన తెలుగులో. సో అక్యూజ్డ్ యొక్క రైట్ అది ఓకే, బెయిల్ అనేది పొందటం. మీకు ఒక లాలో ఒకటి చాలామందికి తెలియజేసేది ఏంటంటే అక్యూజ్డ్ ఈజ్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ. అంటే ఒక వ్యక్తి మీద నేరం మోపినంత మాత్రం నేరస్తుడు కాదు. ఓకే ఓకేనండి. సో అతను నేరం చేసినట్టుగా ఎవరు రుజువు చేయాలి? కోర్టులో రుజువు చేయాలి. అంతేకాని మీరు నేను పోలీసులు కాదు, అంతే కదా. అవును సార్. సో ఇక్కడ నేరస్తుడు ఆయన అక్కడ హీరో కావచ్చు, అందరికి హీరో కావచ్చు, అది పక్కన పెడదాం. కానీ చట్టం గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఆయన ఓన్లీ నేరస్తుడు అక్యూజ్డ్ మాత్రమే అవుతారు. అంటే ఆయన పైన నేరారోపణ జరిగింది కాబట్టి. ఓకే. సో ఈ కేసులో ఏమైందంటే జనరల్గా ఏంటంటే మామూలుగా రెగ్యులర్ బెయిల్ ఎలా ఉంటుందంటే ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు అది నాన్ బెయిలబుల్, ఇవన్నీ అబోవ్ 7 years నేరాలు. సో అరెస్ట్ చేసిన సందర్భంలో ఏమవుతుందంటే అతను జైలుకి వెళ్తాడు. తర్వాత కింది కోర్టులో మేము బెయిల్ పిటిషన్ ఫైల్ చేస్తాం. ఫైల్ చేసినప్పుడు కింది కోర్టులో రాకపోతే హైకోర్టుకి వెళ్తాం. ఇది మొత్తం 1 month 2 months టైం పడుతుంది. ఎగ్జాంపుల్ మీకు జానీ మాస్టర్ అనుకుందాం. సో అది మరి మీకు అర్థమైపోయింది సబ్జెక్ట్. సో ఈ కేసులో ఏం జరిగిందంటే ఇప్పుడు ఆయన ఆ రోజు ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ నమోదైందో ఆయన పైన, ఆయన A2గా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఏమైందంటే వాళ్ళు క్వాష్ పిటిషన్కి వెళ్ళారు. క్వాష్ అంటే సిఆర్పిసి 482 కింద, అంటే పాత సిఆర్పిసి కింద. మళ్ళీ ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ వచ్చింది. సో దాని ప్రకారం క్వాష్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. అంటే నా మీద వచ్చిన ఏదైతే ఉందో ఇది నేరం, నాకు సంబంధం లేదు, నేను ఆ సమయంలో అక్కడ నేను లేను, అంటే నా వల్ల జరగలేదు అన్నట్టుగా ఆయన కొంత నిరూపించుకోవడానికి ప్రయత్నం చేశారు ఆయన. సో ఆ సందర్భంలో ఏమైందంటే అదే రోజు వీళ్ళు అరెస్ట్ చేయటము, ఓకేనా, అదే రోజు క్వాష్ పిటిషన్ ఏదైతే ఉందో అది పెండింగ్ ఉండటము. దాని ద్వారా ఏంటంటే క్వాష్ పిటిషన్ సందర్భాన్ని బట్టి ఆల్రెడీ హైకోర్టులో దీనికి సంబంధించిన ఆర్గ్యుమెంట్ జరిగింది. సో ఆర్గ్యుమెంట్ ఏంటంటే అక్కడ జడ్జి గారికి డిస్క్రిషన్ పవర్ ఆఫ్ ద జడ్జి కనుక నిజంగానే ఉన్నప్పుడు ఆయన వాళ్ళు మధ్యంతర బెయిల్ ఇవ్వచ్చు. ఇది ఇచ్చింది బెయిల్ కాదు, గుర్తుపెట్టుకోండి. అవును సార్, మధ్యంతర బెయిల్. అది మామూలుగా ఏంటంటే మధ్యంతర బెయిల్, ఇంట్రీమ్ బెయిల్ అంటాం మనం. సో మధ్యంతర బెయిల్ ఇచ్చారు తప్ప ఇదేమి ఫుల్ బెయిల్ కాదు. మీరు అది గమనించాలి. చాలా మంది ఏంటంటే అబ్బో బెయిల్ వచ్చేసి నాకు బెయిల్ కాదు. మధ్యంతర బెయిల్ అంటే తాత్కాలికంగా 4 వారాల పాటు బెయిల్ ఇచ్చారు. ఓకే, 4 వారాలు మాత్రమే దీని యొక్క వ్యాలిడిటీ ఉంటుంది. ఓకే సార్. తర్వాత ఎక్స్టెన్షన్ అవ్వచ్చు, లేదంటే మరి క్యాన్సిల్ కూడా అవ్వచ్చు. ఓకే, మీకు అర్థమవుతుందా? అవును సార్. సో మధ్యంతర బెయిల్ అనేది సందర్భాన్ని బట్టి జడ్జి గారి యొక్క డిస్క్రిషన్ పవర్ని బట్టి, వాళ్ళ విచక్షణ అధికారాన్ని బట్టి, ఆ కేసులో ఉన్న సర్కమ్స్టాన్సెస్ బట్టి, పోలీసు వారు ఏదైతే ఇన్వెస్టిగేషన్ లో ఈయన పాత్ర ఉందో లేదో తెలిసిన దాన్ని బట్టి మధ్యంతర బెయిల్ మాత్రం వచ్చింది ఆయనకి. ఓకే. సో మధ్యంతర బెయిల్ వచ్చిందో ఇప్పుడు 4వ తారీఖు వరకు ఇప్పుడు ఉందంటుంది దానికి టైము. జనవరి 4 వరకు, నేను అనుకున్న 4 weeks అనుకుంటా. సో వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆ రోజు కనుక మరి ఇవ్వచ్చు, క్యాన్సిల్ అవ్వచ్చు కదా, అది మన చేతిలో లేదు. సో కాబట్టి దాన్ని మధ్యంతర బెయిల్ అంటారు. అంతేగాని ఇప్పుడు జనరల్ పర్మనెంట్ బెయిల్ అయితే కాదు. సో అప్పుడు ఆ రోజు ఏం జరిగిద్దని చూడాలి. ఎక్స్టెన్షన్ చేస్తే చేయొచ్చు, చెప్పలేము, లేదంటే క్యాన్సిల్ కూడా చేయొచ్చు అండి. సార్ ఇంకోటి, సుప్రీంకోర్టు కూడా వెళ్ళారంట ఈ కేసు. అవునండి. జనరల్ గా హైకోర్టులో ఏదైతే బెయిల్ ఉంది, బెయిల్ ఇచ్చారు కదా, ఈ హైకోర్టుకి సంబంధించిన ఛాలెంజ్ చేయాలంటే మళ్ళీ ఉన్నత కోర్టు ఏదైతే ఉంటుంది అంటే సుప్రీంకోర్టే కదా. అవును సార్. సో ఉన్నత కోర్టులో వీళ్ళు ఏదైతే షో కాజ్ నోటీస్ ఏదైతే ఉందో, అలాగే వీళ్ళు ముందుగానే చెప్పారంట పోలీసు వారు ఇక్కడ రావద్దు, దీని ద్వారా ఇబ్బంది అవుతుంది అని చెప్పి. పోలీసు వారు వాదన ఏ విధంగా ఉందంటే మీరు ఇట్లా రాకూడదు, చెప్పబెట్టకుండా రావద్దు, వస్తే ఇబ్బంది అవుతుంది, ఇలా తొక్కిసలాట జరిగే అవకాశం ఉంది, ఎక్కువ జనాభా గుమ్మి కొడతారు, చాలా ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పేసి ముందు చెప్పడం జరిగిందని చెప్పి పోలీసు వారి యొక్క వాదన ఉంది. ఓకే సార్. మరి అలాగే వాళ్ళకి మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వచ్చే ముందు ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కదా. అవును సార్. సో పోలీసు వాళ్ళకి ఇవ్వలేదు, మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అని చెప్పి చెప్పడం జరుగుతా ఉంది. అంటే కొన్ని అభియోగాలు పోలీసు వాళ్ళు ఆయన పేరు చెప్తా ఉన్నారు. ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఈ మధ్యంతర బెయిల్ ఏదైతే ఉందో, సో ఈ బెయిల్ని రద్దు చేయమని చెప్పేసి వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తున్నారు. ఓకే. సో దానికి యొక్క ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందంటే సుప్రీంకోర్టు జనరల్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్గా ఏం చెప్తున్నారంటే మేము వాళ్ళు ప్రాసిక్యూషన్ అంటారు, పోలీసు వారిని ప్రాసిక్యూషన్ అంటారు. పోలీసు వారు అక్కడికి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే పోలీసు వారు దానికి సంబంధించి సుప్రీంకోర్టు వారు వీళ్ళకి నోటీస్ పంపిస్తారు. మళ్ళీ అల్లు అర్జున్ గారికి నోటీస్ వస్తుంది సుప్రీంకోర్టు నుంచి. ఓకే సార్. వచ్చినప్పుడు ఆ సుప్రీంకోర్టుకు సంబంధించి మళ్ళీ వాళ్ళ అడ్వకేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ అడ్వకేట్ ఏం చేస్తారంటే ఆయన తన వాదనలు వినిపిస్తారు అక్కడ. ఇచ్చినప్పుడు సుప్రీంకోర్టు అక్కడ వాదనలు ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత డిస్క్రిషన్ పవర్ ఆఫ్ ద సుప్రీంకోర్టు, కోర్టు యొక్క విచక్షణ అధికారాన్ని బట్టి మధ్యంతర బెయిల్ ఏదైతే ఉందో బెయిల్ రద్దు చేయొచ్చు,
ఓకే. లేదనుకుంటే అతను యొక్క ఏదైతే ఉందో హ్మ్. బెయిల్ ఏదైతే ఉందో అతను అరెస్ట్ చేయమని కూడా చెప్పొచ్చు. ఓకే. ఇక దానికి అది అల్టిమేట్, దానికి మనం ఏం చేయలేం. ఓకే. కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా లీగల్ స్టెప్స్. కామన్ మ్యాన్కి ఏంటంటే ఇవన్నీ కొంచెం అర్థం కాదు, అంబిగైటీగా ఉంటాయి, బయటికి రావు కాబట్టి. బయటికి రావు. అంటే చాలా వరకు. జనరల్ గా అంత ఫాస్ట్ గా అవును లీగల్ సార్. టీం ఉండదు కదండి. ఇప్పుడు అదే. పేదవాడు ఉన్నాడు, డబ్బులు ఉండవు వాళ్ళ దగ్గర, అవును సార్. లాయర్ని ఎంగేజ్ చేసుకోవాలి, దానికి హ్మ్, సంబంధించి అవన్నీ ఉంటాయి. అదే. ఎఫిషియెంట్ లాయర్ని ఎంగేజ్ చేసుకుంటే డబ్బులు ఎక్కువ ఉంటాయి. అవును సార్. సుప్రీంకోర్టులో గంటకి ఎంత అని తీసుకుంటారు, అవును సార్. కింది కోర్టులాగా కాదు. హ్మ్. సుప్రీంకోర్టు ప్రాక్టీస్ వేరు. అదే. అలాగే పర్ డే అని ఎంత తీసుకుంటారు లాయర్లు. అదే సార్. సో కామన్ మ్యాన్ కి ఏంటంటే ఇవన్నీ లక్షల్లో ఉండదు ఫీజు, ఓకే. వాళ్ళు లక్షల్లో తీసుకున్న వాళ్ళు ఉన్నారు అవును పర్ సార్. డే వచ్చేసరికి. వాళ్ళు కట్టలేక అండ్ ఇంకోటి అవేర్నెస్ అవేర్నెస్ లేకపోవడం ఇవన్నీ ఉంటాయి కదా. అవును వాళ్ళకి సార్. ఏంటంటే హ్మ్. పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళకి ఏం పెద్ద ఇబ్బంది కాదు డబ్బుల అవును. పరంగా. అవును సార్. లీగల్ టీం చాలా ఫాస్ట్ ఉంటుంది. ఏదైనా హ్మ్. జరిగినప్పుడు వెంటనే వాళ్ళు ఏం చేస్తారు, ఇట్లా ఫాస్ట్ గా ముందుకు మూవ్ అవుతారు. ఓకే. సో అంతేగాని ఇక్కడ అల్లు అర్జున్ ఒక హీరో హ్మ్. లేదా ఆయన హ్మ్. గొప్ప అనే ఉండదు. అదే సార్. ఆర్టికల్ 14 ప్రకారం అందరూ సమానులే. అంతే సార్. సామాన్యుడి కానించి ఎవరైనా సరే సమానులు. ఇప్పుడు అంతెందుకండి, అరవింద్ కేజ్రీవాల్ గారు ఉన్నారు, ఆయన సీఎం అయ్యారు, జైలుకి వెళ్ళలేదా? అవును సార్. ఆయన ఏం హ్మ్. గొప్ప ఏం కాదు కదా, అదే సార్. చట్టానికి వ్యతిరేకంగా కాదు కదా. అదే. సల్మాన్ ఖాన్ జైలుకి వెళ్ళలేదా? లేదు సార్. మరి సుమన్ గారు జైలుకి వెళ్ళలేదా? అంటే మామూలు చెప్తున్నా, ఎగ్జాంపుల్ హీరోలందరూ చెప్తున్నా నేను. అవును. ఎంతమంది ఇప్పుడు ఆయన ఎవరో కర్ణాటకలో ఒక హీరో ఉన్నాడు, హ్మ్. అభిమాని చంపిన కేసులో ఆయన జైలుకి వెళ్ళలేదు, ఇప్పుడు జైల్లోనే ఉన్నాడు ఆయన. అవును సార్. అవును. అలా అతీతంలో ఏముండదు. హీరో అయినంత మాత్రాన, సినిమా హిట్ అయినంత మాత్రాన, లేకపోతే సినిమా కోట్ల రూపాయలు పాన్ ఇండియా స్టార్ అయినంత మాత్రాన అదే. అలా ఏం ఉండదు. చట్టానికి అందరూ చట్టానికి అందరూ ఒకటే. అదే సార్. అంతేగాని చాలా మంది అభిమానులు మా అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తారా అంటే, అల్లు అర్జున్ మీకు, అవును కానీ సార్. చట్టం ముందు అల్లు అర్జున్ కాదు, ఆయన ఒక భారతీయ పౌరుడు మాత్రమే. అవును సార్. ఆయన డిజగ్నేషన్స్ వేరు. అవును. సో అది కాబట్టి అదండి కామన్ మ్యాన్ కి ఇది అర్థం కావాల్సిన విషయం. అవును సార్. ప్రజలకు అవేర్నెస్ రావాలి. అవును సార్. అదండి. హీరో అంటే ఓకే, మంచిదే ఆయన నటన విషయంలో మనం అందరం యాక్సెప్ట్ చేయొచ్చు. అవును సార్. కానీ చట్ట ప్రకారంగా వెళ్లకుండా నేను హీరో అని చెప్పి ఉండదు కదా. అవును సార్. సో ఇందులో ఆయన యొక్క పాత్ర ఎంతవరకు ఉంది, ఈయన ఈయన అందులో ఈయన సంబంధం లేకుండా జరిగిందా లేదా అనేది పోలీసు వారి ఇన్వెస్టిగేషన్ లో తేలుతుంది. అవును సార్. అంటే మనం ఇక్కడ కూర్చొని డిసైడ్ చేసేది మనం కాదు కదా. అవును సార్. అదండి రాధాకృష్ణ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.